హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాగ్స్ అండి. నేను ఇది బ్యాక్ హుక్స్ పెడుతున్నాను కదా, పైపింగ్ ఎలా వేసి స్టిచ్చింగ్ చేయాలో చెప్తున్నానండి. చూడండి, ముందు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఒక రౌండ్ గీసుకుంటే మనకు బిగినర్స్కి అయినా చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం క్లాత్ జరుపుకునేటప్పుడల్లా జారిపోకుండా ఆ లైన్ పైన రావాలి అని అనేసి మనకు బాగా ఈజీగా అర్థమైపోతుంది. నేను అందుకని వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి చెప్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా తిప్పుకొని మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ని మనకు సరిపడేటట్టు పెట్టుకొని ఇలా తిప్పుకొని కుట్టు వేసేసుకోవాలండి. ఒక కుట్టు పైన ఇంతకుముందు మనం పైపింగ్ కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు పైనే కుట్టి ఇలా నిదానంగా ఏల్తో పైకి తీసుకుంటూ మూలల దగ్గర ఇలా తిప్పుకుంటూ నిదానంగా కట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి. మనం టక్స్ ఇవ్వాలి, మళ్ళీ మధ్యలో అక్కడక్కడ ఫుల్గా టక్స్ ఇస్తే పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి. చూడండి, నేను టక్స్ ఇచ్చి మరీ తిప్పి కుట్టి చూపిస్తాను. చాలా నీట్గా వచ్చింది అసలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. కొంచెం కూడా సందు అనేది రాదు. ఒకవేళ వచ్చితే నేను ఎలా చేయాలో కూడా చెప్తాను. చూడండి ఒకసారి. చూడండి, ఇలా డబుల్ పాదం పైన వేసినప్పుడు సందు వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అప్పుడు మనం 2 వేళ్ళతో ఇలా ఫింగర్ దగ్గర నుంచి ఇలా గుడ్డంతా దగ్గరికి లాక్కుంటూ ఒక స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఎటు సైడు ముడతలు రావు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అసలు ఎక్కడ ముడతలు రావండి. చాలా నీట్గా ఫిట్టింగ్ సెట్ అయిపోతుంది. ఇంకంతా కుట్టుకోవడమేనండి. మిగిలిన క్లాత్ని, వేస్ట్ క్లాత్ని కట్ చేసేసుకొని చూడండి, బ్యాక్ పార్ట్ నేను ఇలా గీస్తున్నాను. ఎందుకంటే ఇలా గీయడం వల్ల ఏది వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గీతలు 2 పైకి వస్తే కరెక్ట్గా వచ్చిందని. ఒకవేళ అది లెఫ్ట్ ఇది రైట్ పడితే మనం పోయింది మళ్ళీ అంతా ఇప్పి కుట్టుకోవాలి. అంత రిస్క్ ఎందుకనేసి నేను ఇలా చేశాను, అర్థమవుతుంది అనేసి. బ్యాక్ పార్ట్ కూడా ఇట్లా పైపింగ్ వేసేసాను. ఇలా చూసారా, నేను మెడపట్టి ఇది నడుం పట్టి వేస్తున్నాను. నడుం పట్టికి 3 ఇంచెస్ నేను డాట్ ఇంతకుముందు కటింగ్లో చెప్పినట్టు తీసుకున్నాను కదా, అదే కటింగ్ నేను చూపుతున్నాను. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని మడుచుకొని దానిపైన లూజ్ స్టిచ్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. అసలు దీనిపైన అయితే స్టిచ్ కూడా కనిపించలేదు. చాలా నీట్గా కలిసిపోయింది దాంట్లోనే, ఆ క్లాత్లోకే. ఇది చాలా బాగా వచ్చింది అసలు. డాట్స్ వేయాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ దాకా షోల్డర్ డాట్ వేసుకోవాలి. డాట్ వచ్చేసి 5 ఇంచెస్ వేసుకుంటే మనకు ఫిట్టింగ్ బాగా సెట్ అవుతుందండి. అది ఎవరికైనా కానీ బ్యాక్ హుక్స్కి చాలా నీట్గా ఉంటుంది. మనకు బ్లౌజ్ కూడా బాగా ఈజీగా సెట్ అయిపోతుంది. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా నేను ఇప్పుడు వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి, కాకపోతే 5 ఇంచెస్ కాకుండా 1 ఇంచ్ తగ్గించుకుంటే బాగానే సెట్ అవుతుంది. అది వాళ్ళ నెక్ డీప్ని బట్టి మనం వేసుకోవాలి. ఈ పాపకైతే నేను 4 మాత్రమే వేసాను. ఇక్కడ వచ్చేసి నేను ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు చూపిస్తున్నాను. చూసారా, నేను అటు సైడ్ ఇటు సైడ్ మర్చేసుకొని మటరంగా తిప్పేసుకొని ఒక స్టిచ్ వేస్తున్నాను, ఉక్సులు గట్టిగా నిలబడాలనేసి. ఇలా కుట్టేసుకున్నానండి. ఇంకొకటి సేమ్ ఇలాగే కుట్టాను. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. సేమ్ అటు సైడ్ నుంచి కూడా మళ్ళీ తిప్పి ఇలా రఫ్ చేసుకుంటే బ్లౌజులు ఎక్కువ రోజులు ఉంటాయి, ఊడిపోకోకుండా. ఇక్కడ నేను హ్యాండ్ తిప్పేసాను, ముందే తిప్పేసిన దాన్ని నేను క్రాస్ తీస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ దగ్గర మనకు లోతు తీయాలి కదా, ఆ లోతు నేను ఎప్పుడు 1/2 ఇంచ్ తీయనండి, ఓన్లీ 1/4 ఇంచ్ తీస్తాను. ఆ 1/4 ఇంచ్ నాకు బాగా సెట్ అయిపోతుంది కూడా బ్లౌజులకి, నేను పెట్టుకునే కొలతలకి. మీరు నా కొలతలు చూస్తే ఇది ఇలా ట్రై చేయండి, మీకు బాగా సెట్ అవుతుంది.
సో వచ్చేసి కట్ వచ్చేసి ఇటు సైడ్ రావాలి, లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలండి. చూడండి నేను మధ్యలో డాట్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి ఫ్రంట్ సైడ్కి ఇలా పూర్తిగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ తిప్పుకొని ఇలా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి, ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మళ్ళీ కుట్టిన తర్వాత ఒక కుట్టు దానిపైన పూర్తి కుట్టేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా పెట్టుకొని హ్యాండ్ బ్యాక్ పార్ట్ అదే లాస్ట్లో ఒక కుట్టు వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు అందాజు తెలియడానికి. సో వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంది వచ్చేసి మన బ్లౌజ్కి మీకు చూపిస్తాను చూడండి. మనం కుట్టిన తర్వాత అంత లూజ్ వచ్చింది, అంత లూజ్ని మనం ఆ బ్లౌజ్కి కరెక్ట్గా ఒకేసారి సెట్ అయిపోయేలా నేను చెప్తున్నాను చూడండి. 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచులో ఇలా చూస్తే 2 పైన 2 గీతలు వస్తాయి చూడండి. 2 పైన 2 గీతలు వస్తుంది. అదే 2 గీతలు ఇప్పుడు నేను చెప్పినట్టు కొలతలు మీరు పెట్టండి, నీట్గా సరిపోతుంది. చూడండి నేను ఇంతకుముందు కుట్టు వేసాను కదా, అక్కడే చూడండి 2 గీతల పైన వేసి అలా కుట్టు పెట్టాను. ఇప్పుడు సంక మనం ఆ లూజ్ని చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కడైనా మిస్టేక్ అయిందా లేదా అనేసి. చూడండి నాకు ఒక 1/2 ఇంచు తగ్గింది, అందుకనేసి నేను మళ్ళీ ఇలా చూసుకుంటాను. వాళ్ళైతే ఫుల్ హ్యాండ్ ఆల్తీ ఇచ్చారు, నేను అందుకని చెప్పేసి మనం బాడీ మెజర్మెంట్స్తో నేను హ్యాండ్ని అలా పైకి తీసేసానండి. ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్లు వేసేసుకోవడమేనండి. అటు సైడ్ కూడా ఇంతే, ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే నీట్గా ఫిట్టింగ్ కూడా బాగా సెట్ అవుతుంది. చూడండి నేను అవతల ఇవతల 2 పక్కల కుట్టేశాను. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ నీట్గా సరిపోయింది, చాలా బాగా ఒక్కసారిగా ఫిట్ అయిపోతుంది. మళ్ళీ మనకు తక్కువైంది ఎక్కువైంది మనకు సరిపోలేదు అవంతా లేకుండా. సో ఇలా పెట్టాను. పైపింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఒకసారి చూడండి మీరే. డబల్ పాదం పైన ఈజీగా వస్తుందండి, మీరు నేర్చుకుంటే మీ డెడికేషన్ బట్టి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ పదే పాదం మార్చకుండా చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకో బ్లౌజ్ కూడా నేను కటింగ్ పెట్టాను కదా, ఆ బ్లౌజ్ నేను ముందే కుట్టేశాను, అది నేను ఇప్పుడు చూపిస్తాను.